గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి 10th క్లాసు బోర్డ్ ఎగ్జామ్లో ఎంసీక్యూ క్వశ్చన్స్ కింద చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ క్వశ్చన్స్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక్కడ ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి ఐఐటి మోడల్ క్వశ్చన్స్ కూడా మనము ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. అదేవిధంగా మనకి ఈ ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి 20 క్వశ్చన్స్ బోర్డ్ ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. 20కి 20 మనం చేయగలిగితేనే మనము 80కి 80 మనము రీచ్ అవ్వగలుగుతాం. కాబట్టి ఈ 80కి 80 రీచ్ అవ్వడానికి మనము ఈ ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇవి ప్రతి చాప్టర్కి మనము ఒక 150 క్వశ్చన్స్ అనేవి చేయడం జరుగుతుంది ప్రతి చాప్టర్కి. వీటిని మీరు పొందాలంటే ప్రీవియస్గా చేసినటువంటి లెసన్స్ అన్నీ కూడా, క్లాసెస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటిని క్లిక్ చేసి మీరు ప్రీవియస్ క్లాసెస్ కూడా మీరు వినొచ్చు. ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్టయితే, ఇఫ్ పి ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. పి అనేది ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5 ఎక్సెట్రా. కే ఈజ్ పాజిటివ్ ఇంటీజర్. కే అనేది పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1, 2, 3 పాజిటివ్ ఇంటీజర్స్, 4, 5, 6 ఇలా ఏదైనా తీసుకోవచ్చు. పి డివైడ్స్ కే స్క్వేర్ అన్నాడు అంటే కే స్క్వేర్ని పి అనేది డివైడ్ చేస్తుంది అంటే కే స్క్వేర్ బై పి రాయాలన్నమాట. దెన్ పి డివైడ్స్ వాట్ అని అడిగాడు. క్వశ్చన్ మార్క్ ఈ బాక్స్లో ఏమొస్తుందని అడిగాడు. పి డివైడ్స్ కే అనమాట. అది ఎలా వచ్చింది? ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. అది ఎలా వచ్చిందో ఒకసారి చూసినట్టయితే మనకి చూడండి, ఇక్కడ పి అనేది 2, 3, 5 మనకి తెలుసు. ఇక్కడ కే స్క్వేర్ అంటే ఇక్కడ 3 స్క్వేర్ తీసుకున్నాం అంటే కే స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అని తీసుకున్నాం. కే అనేది 3 అనమాట. ఇప్పుడు ఈ 3 స్క్వేర్ని ఈ పి అనేది ప్రైమ్ నెంబర్ 3 అనేది డివైడ్ చేస్తుంది ఖచ్చితంగా. అంటే 9/3 అంటే మనకి రిమైండర్ 0 వచ్చి 3 అనేది రావడం జరుగుతుంది, డివైడ్ చేస్తుంది. మరి ఇక్కడ కే స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అని తీసుకున్నాం అంటే కే వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 ఖచ్చితంగా దేన్ని డివైడ్ చేస్తుంది? ఇదే ప్రైమ్ నెంబర్ని ఈ 3 కూడా డివైడ్ చేస్తుంది. అంటే ప్రైమ్ నెంబరు సేమ్, ఇక్కడ కే స్క్వేర్ని డివైడ్ చేస్తుంది, ఇక్కడ కేని డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ 3 స్క్వేర్ని డివైడ్ చేస్తుంది, ఇక్కడ 3ని డివైడ్ చేస్తుంది. సేమ్ ప్రైమ్ నెంబర్ 3. కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే, పై ఈజ్ ఏ నేచురల్ నెంబర్, నాట్ ఏ రియల్ నెంబర్, ఏ రేషనల్ నెంబర్, యాన్ ఇర్రేషనల్ నెంబర్ అని అన్నారు. ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే పై వాల్యూ అనేది 22/7, ఇట్ ఈజ్ ఏ 3.1416 ఎక్సెట్రా సో ఆన్. అంటే ఈ పై వాల్యూ అనేది ఇలా నెంబర్ అనేది డెసిమల్ తర్వాత నెంబర్ అనేది రిపీట్ కావడం లేదు, అలా అని ఎండ్ కావడం లేదు. అంటే నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్ అన్నమాట. అంటే మనకి రియల్ నెంబర్స్ అనేవి 2 పార్ట్స్. వన్ ఈజ్ రేషనల్ నెంబర్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. మరి రేషనల్ నెంబర్స్లోకి ఏమొస్తాయి? మనకి టెర్మినేటింగ్ డెసిమల్స్ వస్తాయి, మరి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ వస్తాయి. అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అంటే 0.21 అన్నమాట. నాన్ టెర్మినేటింగ్ అంటే 0.211 పైన బార్ అంటే 2111 రిపీట్ అవుతుంది అనమాట. రిపీటింగ్ డెసిమల్ అనమాట 1 అనేది. ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఈ రెండు కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. మరి ఇర్రేషనల్ నెంబర్లోకి ఏమొస్తాయంటే నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్ అనమాట. అంటే ఇలా వస్తాయి అన్నమాట. టెర్మినేటింగ్ అంటే ఎండ్ కాదు అలా అని, అంటే ఏదో డెసిమల్ దగ్గర ఎండ్ అవ్వదు. ఎండ్ అయిపోయినట్టయితే టెర్మినేటింగ్, ఎండ్ కావడం లేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్. పోనీ ఏదైనా పాయింట్ తర్వాత డెసిమల్ రిపీట్ అవుతుందా? అలా రిపీట్ కూడా కావడం లేదు కాబట్టి నాన్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. అంటే ఈ ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్ అవుతాయి. ఓకే, కాబట్టి పై అనేది ఖచ్చితంగా ఈజ్ ఏ యాన్
irrational number. Okay, sum of the rational and irrational numbers is real numbers. Next question చూద్దాం. ఇక్కడ మనము థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ పై యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏ విధంగా ఉంటుందని అడిగాడు. ఈజ్ టెర్మినేటింగ్, ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్, ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్, డస్ నాట్ ఎగ్జిస్ట్. అసలు పై అనేది ఏంటి? ఈజ్ బిలాంగ్స్ టు ఇర్రేషనల్ నెంబర్. మనము ప్రీవియస్ ప్రాబ్లం చెప్పేటప్పుడు ఇర్రేషనల్ నెంబర్ గురించి చెప్పాం. ఏంటి డెసిమల్ ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే డెసిమల్ ఎక్స్పెన్షన్ నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. ఎక్కడుంది? నాన్ టెర్మినేటింగ్, ఈజ్ నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అన్నా రికరింగ్ అన్నా ఒకటే. ఓకేనా? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే మనకి ఖచ్చితంగా టెర్మినేటింగ్ అన్నాడంటే ఇది ఖచ్చితంగా ఏమవ్వాలి? రేషనల్ నెంబర్ అవ్వాలి. నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ అంటే ఏంటి? నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే ఖచ్చితంగా రేషనల్ నెంబర్కి ఇది కూడా కావాలి. ఇప్పుడు నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ అన్నాడంటే ఇది ఖచ్చితంగా ఏమవ్వాలి? ఇర్రేషనల్ నెంబర్ అవ్వాలి. అంటే పై అనేది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి సి ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ ఒక్కసారి మనం బాగా పరిశీలించినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రేషనల్ నెంబర్ అన్నాడు. నాట్ రేషనల్ నెంబర్ అంటే రేషనల్ నెంబర్ కానిది. అంటే ఏంటి? ఇర్రేషనల్ నెంబర్ అన్నమాట. ఇర్రేషనల్ నెంబర్ కావాలి. నాట్ ఇర్రేషనల్ నెంబర్, నాట్ రేషనల్ నెంబర్ అంటే ఇర్రేషనల్ నెంబర్ కావాలి. ఆ ఇర్రేషనల్ నెంబర్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? దీని వాల్యూ 3 అంటే ఇది p/q ఫామ్లో ఉంది. 3/1 ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. దీని వాల్యూ 5 అంటే 5/1 ఇది p/q ఫామ్లో ఉంది. ఇట్ బిలాంగ్స్ టు q అంటే రేషనల్ నెంబర్. ఈక్వల్ టు దీని వాల్యూ 6/1 p/q ఫామ్లో ఉంది. అంటే ఇది కూడా మనకి బిలాంగ్స్ టు q. కానీ దీని వాల్యూ 2.43 ఎక్సెట్రా సో ఆన్. అంటే ఇది ఎండ్ కావడం లేదు. అంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అనమాట. రూట్ 6 అండ్ ఏదైనా ఒక నెంబర్ రిపీట్ కావడం లేదు. అంటే నాన్ రిపీటింగ్ డెసిమల్ అనమాట. అంటే నాన్ టెర్మినేటింగ్ అంటే ఏదో ఒక డెసిమల్తో ఎండ్ కావడం లేదు. నాన్ రిపీటింగ్ ఏదో ఒక డెసిమల్ అనేది రిపీట్ కావడం లేదు. అలా ఉంటే దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అంటారు. అంటే రూట్ 6 బిలాంగ్స్ టు ఇర్రేషనల్ నెంబర్. అంటే రేషనల్ నెంబర్ కానిది ఇర్రేషనల్ నెంబర్. ఆ ఇర్రేషనల్ నెంబర్ ఏమవుతుంది? రూట్ 6 అవుతుంది. అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ 5th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని అన్నాడు. రేషనల్ నెంబర్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇది మనము రూట్ 36 వాల్యూ అనేది 6ని ఏ విధంగా రాయొచ్చు? 6/1 అనొచ్చు. అంటే ఇది p/q ఫామ్లో ఉంది. ఖచ్చితంగా ఇది ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది, q అవుతుంది అనమాట. అంటే మనకి రేషనల్ నెంబర్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. అంటే ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్ అనమాట. మరి ఇవి కాకపోవడానికి కారణాలు ఏంటి? రూట్ 12ని ఇది 3/4 అని రాయొచ్చు. దట్ ఈక్వల్ టు ఈ 4 వాల్యూ అనేది 2 అవుతుంది రూట్ వాల్యూ, ఈ రూట్ 3 అవుతుంది. అంటే ఇది రేషనల్ నెంబరు, ఇది ఇర్రేషనల్ నెంబరు. ఒక రేషనల్ నెంబరు ఒక ఇర్రేషనల్ నెంబర్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది కూడా ఇర్రేషనల్ నెంబరే. అంటే ఇర్రేషనల్ నెంబర్ని క్యూ డాష్తో ఐడెంటిఫై చేస్తాం. అదేవిధంగా చూడండి, దీన్ని రూట్ 2/7 అని రాయొచ్చు. ఇది ఇర్రేషనల్ నెంబరే, ఇది ఇర్రేషనల్ నెంబరే. ఈ రెండు ఇర్రేషనల్ నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది ఇర్రేషనల్ నెంబరే. అదేవిధంగా దీన్ని రూట్ 3/7 అని రాయొచ్చు. అంటే ఇది ఇర్రేషనల్ నెంబరే, ఇది ఇర్రేషనల్ నెంబరే. ఈ రెండు ఇర్రేషనల్ నెంబర్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి మనకి రేషనల్ నెంబర్ ఐడెంటిఫై చేయమన్నాడు. ఈ మూడు కూడా ఇర్రేషనల్ నెంబర్స్. రూట్ 36 అనేది మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. ఆన్సర్ అదే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.